హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివకుమార్. మీరు చూస్తుంది శివకుమార్ యూట్యూబ్ ఛానల్. టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఇతర అన్ని రకాల గ్రూప్స్ పరీక్షలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ టాపిక్ ఈసారి చూద్దాం. రిట్ల గురించి, భారత రాజ్యాంగంలో రిట్లు, దాని గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా షార్ట్గా, చాలా ఈజీగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ రిట్ అంటే ఏంటి? రిట్ అంటే ఏంటంటే ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసేటువంటి న్యాయపరమైనటువంటి ఆదేశాన్ని మనం రిట్ అని పిలుస్తాం. ఈ రిట్ అనే భావనని మనం ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగిందంటే బ్రిటిష్ న్యాయ వ్యవస్థ నుండి మనం ఈ విధానాన్ని అయితే స్వీకరించడం జరిగింది. అయితే రిట్లు జారీ చేసేటువంటి కోర్టులు ఏవి ఉన్నాయి? అన్ని రకాల కోర్టులు రిట్లు జారీ చేస్తాయి అంటే అన్ని రకాల కోర్టులు రిట్లను జారీ చేసే అవకాశం లేదు. కేవలం సుప్రీంకోర్టు మరియు హైకోర్టు మాత్రమే రిట్లను జారీ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాయి. సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్లను జారీ చేస్తుందని చూస్తే సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం రిట్లను జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటే హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారం రిట్లను జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంది. ఇక అధికార పరిధి చూస్తే, అంటే రిట్లను జారీ చేసేటువంటి అధికార పరిధిని చూస్తే సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే వాటి పరిరక్షణ కోసం ఈ రిట్లను జారీ చేసే అవకాశం ఉంది. కానీ అదే హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారం ప్రాథమిక హక్కులతో పాటు ఇతర చట్టబద్ధ హక్కుల కోసం కూడా రిట్లను జారీ చేసేటువంటి అవకాశం ఉంది. సో అధికార పరిధి పరంగా చూస్తే రిట్లను జారీ చేసే అధికార పరిధి పరంగా చూస్తే సుప్రీంకోర్టు కంటే హైకోర్టు పరిధే విస్తృతమైనదని మనం చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రిట్లను జారీ చేసే అధికార పరిధిలో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో దేని పరిధి విస్తృతంగా ఉంటుందనేది క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న గమనిక చూద్దాం. ఏంటంటే ఈ ఆర్టికల్ 32ను రాజ్యాంగ పరిహార హక్కు అని అంటారు. అంటే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ఆర్టికల్ 32ను ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ 32ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం అని అభివర్ణించడం జరిగింది. రిట్లు ముఖ్యంగా 5 రకాలుగా ఉంటాయి. రిట్లు మొత్తంగా భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని రకాల రిట్లు ఉన్నాయి? 5 రకాల రిట్లు ఉన్నాయి. ఒకటి హెబియస్ కార్పస్. దీని యొక్క అర్థాన్ని చూస్తే మనం శరీరాన్ని దాఖలుపరచడం లేదా శరీరాన్ని ప్రవేశపెట్టడం, టు హ్యావ్ ద బాడీ అని దీని అర్థం. దీని ఉద్దేశం ఏంటంటే ఈ హెబియస్ కార్పస్ అనేటువంటి ఈ రిట్ని జారీ చేసే ఉద్దేశం ఏంటంటే చట్టవిరుద్ధంగా లేదా అక్రమంగా నిర్బంధించబడినటువంటి వ్యక్తిని వెంటనే సమీప కోర్టుల ముందు ప్రవేశపెట్టి విడుదల చేయడానికి ఉపయోగపడేటువంటి రిట్ ఏంటంటే హెబియస్ కార్పస్. ఇది ఎవరికి జారీ చేయవచ్చు అంటే ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యక్తులపై కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉంది. దీని ముఖ్యంగా హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్ను జారీ చేసే ఉద్దేశం ఏంటంటే పౌరుని యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణకి, అంటే ఆర్టికల్ 19 నుంచి 22 మధ్య ఉండేటువంటి ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ఈ హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్ని జారీ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ మాండమస్. దీని యొక్క అర్థాన్ని చూస్తే మేము ఆజ్ఞాపిస్తున్నాం, వి కమాండ్ అనేది దీని అర్థం. ఈ మాండమస్ అనేది, హెబియస్ కార్పస్ ఇవన్నీ లాటిన్ వర్డ్స్. దీని ఉద్దేశం ఏంటంటే ఈ రిట్ని జారీ చేసే ఉద్దేశం ఏంటంటే ఒక ప్రభుత్వ అధికారి లేదా సంస్థ లేదా దిగువ కోర్టు తన చట్టబద్ధమైన విధిని నిర్వహించడంలో విఫలమైనప్పుడు, అంటే తను చేయవలసిన పనిని సరిగ్గా నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు ఆ విధిని సరిగ్గా నిర్వర్తించాలి అని కోర్టు జారీ చేసేటువంటి ఆదేశాన్ని మనం మాండమస్ అంటాం. ఈ మాండమస్ని ఎవరికి జారీ చేయలేము అని అంటే రాష్ట్రపతి మరియు గవర్నర్లపై ఈ మాండమస్ రిట్ను జారీ చేయలేము. అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు లేదా ప్రైవేట్ సంస్థలపై, నెక్స్ట్ ఒప్పందపరమైన అంటే కాంట్రాక్ట్ ఉద్యోగం చేసినటువంటి కాంట్రాక్ట్ బాధ్యతలను అమలుపరచడానికి ఈ రిట్ని మనం జారీ చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ప్రొహిబిషన్. దీని యొక్క అర్థాన్ని చూస్తే మనం నిషేధించడం లేదా టు ఫర్బిడ్ అంటాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దిగువ కోర్టులు లేదా ట్రిబ్యునల్లు తమ అధికార పరిధిని దాటి కేసుల్ని ప్రవర్తిస్తున్నప్పుడు ఆ విచారణని మధ్యలోనే నిలిపివేయమని ఎగువ కోర్టులు జారీ చేసేటువంటి ఆదేశాన్ని దీన్ని ప్రొహిబిషన్ అంటాం. ఇది కేవలం న్యాయ మరియు పాక్షిక న్యాయ అధికారులపై మాత్రమే జారీ చేస్తారంటే జ్యుడిషియల్ అండ్ క్వాజీ జ్యుడిషియల్ వారిపై మాత్రమే జారీ చేస్తారు.
కార్యనిర్వాహక లేదా ప్రైవేట్ వ్యక్తులపై ఈ రిట్ని జారీ చేసే అవకాశం లేదు. నెక్స్ట్ సెర్షియోరరీ. దీని యొక్క అర్థాన్ని చూస్తే పూర్తిగా తెలియజేయడం లేదా టు బి సర్టిఫైడ్, టు బి ఇన్ఫార్మ్డ్ అనేది దీని అర్థం. ఉద్దేశం ఏంటంటే దిగువ కోర్టు తన పరిధి దాటి ఇచ్చిన తీర్పును రద్దు చేయడానికి లేదా కేసును ఎగువ కోర్టుకు బదిలీ చేయడానికి, పై కోర్టుకు బదిలీ చేయడానికి జారీ చేసేటువంటి రిట్ని సెర్షియోరరీ అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నివారణ మరియు పరిహారం రెండింటికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ప్రొహిబిషన్ చూస్తే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రివెంటివ్ రిట్, అంటే ఆపివేయమని, నిలిపివేయమని జారీ చేసే రిట్. కానీ ఇది ప్రివెంటివ్గా, అదేవిధంగా క్యూరేటివ్గా, అంటే నివారణకి మరియు పరిహారం రెండింటికి ఉపయోగపడే రిట్ కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. కో వారెంటో. దీని యొక్క అర్థాన్ని చూస్తే ఏ అధికారం లేదా ఏ హక్కుతో, బై వాట్ అథారిటీ ఆర్ బై వాట్ వారెంట్ అనేది దీని అర్థం. ఏ అర్హత లేని వ్యక్తి అక్రమంగా ప్రభుత్వ సంస్థల్లో లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఆ పదవిని ఆక్రమించుకోకుండా నిరోధించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఎవరైనా అలా ప్రభుత్వ పదవిని అక్రమంగా ఆక్రమించుకుంటే, అక్రమంగా సంపాదిస్తే అలాంటి వ్యక్తిని నిరోధించడానికి ఉపయోగించేటువంటి రిట్ ఇది. దీని యొక్క రిట్ని బాధిత వ్యక్తే కాకుండా ఏ పౌరుడైనా, అంటే ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా కూడా, థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైనా కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోర్టులో దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక టీఎస్పీఎస్సీ లేదా ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటీషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆర్టికల్ 32 వర్సెస్ 226. ఆర్టికల్ 32 అనేది స్వయంగా ఒక ప్రాథమిక హక్కుల్లో భాగం. ఎందుకంటే ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి దాన్ని ఆర్టికల్స్ని ప్రాథమిక హక్కులు ఉంటాం. కాబట్టి ఆర్టికల్ 32 అనేది స్వయంగా ఒక ప్రాథమిక హక్కు. కానీ ఆర్టికల్ 226 మాత్రం ప్రాథమిక హక్కు కాదు, ఇది రాజ్యాంగ పరిహారపు హక్కు. దీని యొక్క అధికార వైశాల్యం ఇంతకుముందే చూసినాం. రిట్లు జారీ చేసే విషయంలో సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఎందుకంటే హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు సాధారణ చట్టబద్ధ హక్కులకి భంగం వాటిల్లినప్పుడు కూడా రిట్లను జారీ చేసేటువంటి అధికారం ఉంది. నెక్స్ట్ ప్రైవేట్ వ్యక్తులకు వర్తించేటువంటి రిట్ ఏంటంటే హేబియస్ కార్పస్, మరియు కొన్ని సందర్భాల్లో కో వారెంటో మినహా మిగిలినవి ప్రధానంగా ప్రభుత్వ అధికారులపైన జారీ అవుతాయి. ప్రైవేట్ వ్యక్తులపై ప్రత్యక్షంగా చెల్లేది హేబియస్ కార్పస్ ఒకటి మాత్రమే ప్రైవేట్ వ్యక్తులపై. ప్రివెంటివ్ వర్సెస్ క్యూరేటివ్. ప్రొహిబిషన్ అనేది కేవలం నివారణ కోసం మాత్రమే కాగా, సెర్షియోరరీ అనేటువంటి రిట్టు నివారణ మరియు పరిహారం, అంటే ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్గా పనిచేస్తుంది. ఈ రకంగా ఇది అండి సింపుల్గా రిట్లకు సంబంధించినటువంటి సమాచారం. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని పోటీ పరీక్షల కోసం ఉపయోగపడేటువంటి మంచి ఇంపార్టెంట్ టాపిక్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.